జాతీయ స్థాయిలో కొంత జాప్యమైనా కానీ భారతీయ జనతా పార్టీ రాజకీయ లబ్ధి కొరకు ఈ జాతిని మత విద్వేషాలతో రెచ్చగొట్టి ఏ విధంగా లబ్ధి పొందే ప్రయత్నం చేయడం జరిగిందో మనం గమనించాం. ఇలా ముస్లిం సమాజాన్ని ఒక పూచిగా చూపెట్టి కాంగ్రెస్ కోటేస్తే ముస్లింలు కోటేసినట్టనో, లేకుంటే హిందూ అయితే బీజేపీకే ఓటు వేయాలనే విధంగా ప్రచారాన్ని చేపట్టడం, ఇలా బీజేపీ ఓటేస్తేనే రాముల వారిని దర్శించుకున్నట్టు, శ్రీరామచంద్ర ప్రభువుని ఏదైతుందో దర్శించుకున్నట్టు, అంటే ఏ విధంగా ప్రచార సరళి కొనసాగిందో మనం అందరం గమనించవచ్చు. సరే, ఏది ఏమైనా ఇవల్ల దో లేట్ బెటర్ దాన్ నెవర్ అన్నట్టు జాప్యమైనప్పటికీ జాతీయ స్థాయిలో బీజేపీ నిజరూపం సమాజానికి తెలియరావటం సంతోషించదగ్గ విషయం. చెప్పండి, వీళ్ళ ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకు వీళ్ళ ఎగ్జిట్ పోల్ సర్వే కానీ, ఏ అబ్కీ బార్ 400 కానీ, అంటే దేశంలో మోడీకి ఎదురు లేదనే విధంగా ఏదైతే ప్రచార స్థలాన్ని కొనసాగింపు చేయడం జరిగిందో, వీళ్ళ ఇండియా కూటమి రాహుల్ గాంధీ గారు ఏదైతున్నదో ఈ విచ్ఛిన్నకర శక్తులను అదుపు చేయబడటానికి ఏదైతుందో సమైక్యవాదులను, లౌకికవాదులందరినీ కూడా ఐక్యం చేయబడే విధంగా ఇండియా కూటమి ఏర్పాటు చేయటం, ఇవాళ మనకు లభించిన కొద్ది సమయం అబౌట్ 2 మాసాల సమయంలో ఏదైతున్నదో ఓన్లీ విత్ ఇన్ 2 months అంటే ఎన్నికల షెడ్యూల్ వెలువడ్డ నాటికి ఫలితాలు పోలింగ్ నాటికి ఏదైతుందో మధ్య ఓన్లీ 2 months గ్యాప్, 2 మాసాల లోపల ఏదైతుందో వీళ్ళ అబ్కీ బార్ 400లో 300 లోపలి పట్టుకురావాలి. ఈ అబ్కీ బార్ 400 ఉన్నదో గతం కంటే సంఖ్య తగ్గింపు చేయడమే కాకుండా 300 లోపలి పట్టుకురావాలి. వీళ్ళ ఇండియా కూటమి ఏదైతుందో 233 233 ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమి 293, ఇండియా కూటమి 233, అంటే గ్యాప్ ఈజ్ ఓన్లీ 60. ఒక 30 గట్టి ఇటు వచ్చేస్తే ఆ సంఖ్యను అధిగమించేటువంటి ఒక పరిస్థితి ఎదురవుతుందని చెప్పండి. యూపీలో ఏదైతుందో ఇండియా కూటమి అత్యధిక స్థానాలు గెలుచుకున్నది. అంతేకాకుండా ఫజియాబాద్ వేర్ అయోధ్య రామ మందిరం నిర్మాణం చేయడం జరిగిందో కేవలం మోడీ గారి ఆర్భాటాలను చూసి సాధారణంగా మందిరం దేవుడు అంటే అందరికి విశ్వాసం ఉంటుంది. దేవుడు అంటే విశ్వాసం లేని హిందూ సమాజం ఉండదు. అందులో శ్రీరామచంద్ర ప్రభు అంటే కేవలం హిందూ సమాజానికి కాకుండా యావత్ సమాజానికి ఆయన ఆదర్శం. కేవలం హిందూ అనే కాకుండా యావత్ సమాజానికి ఆదర్శమూర్తి శ్రీరామచంద్ర ప్రభు అని చెప్పంటున్నాను. శ్రీరామచంద్ర ప్రభు పట్ల ఏదైతుందో విశ్వాసం లేని పౌరుడు ఉంటాడు, మానవు ఉంటాడు నేను భావించానని చెప్పండి. కానీ దాన్ని ఏ విధంగా భారతీయ జనతా పార్టీ తన రాజకీయ లబ్ధి కొరకు వాడుకునే ప్రయత్నం చేయడం జరిగిందో దాని స్థానికులు జీర్ణించుకోలేకపోయింది. అక్కడ ఏదైతుందో తీర్పు కేవలం బీజేపీ ప్రచార ఆర్భాటాలు, మోడీ గారి పట్ల ఆయన అవలంబిస్తున్న విధానాలకు ఏదైతుందో, అంటే గతంలో మనం యేసు ప్రభు ఏదైతుందో ఈ దేశానికి మరి ఈ లోకానికి అవతరించినటువంటి ఒక ప్రభువుగా మనం ఆరాధించడం జరుగుతుందో, ఇలా మోడీ గారు కూడా అదే విధంగా నేను ఒక దైవదూతను, మోడీ గారు స్వయంగా పేరు నేను ఒక దైవదూతను అనే విధంగా ఏదైతుందో ఆయన ప్రచారం చేసుకోవటాన్ని ఉత్తర భారతదేశం హర్షించలేకపోయింది. ఈ మాత్రం ఈ 60 స్థానాలు అధికంగా వచ్చినాయని చెప్పంటే ఈ సౌత్ ఇండియా అండ్ ఒరిస్సా ఈ మాత్రం వచ్చినాయని చెప్పంటున్నాను. ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
తెలంగాణలో 8 అనుకుంటే సగం, ఆంధ్రప్రదేశ్ కూటమి, కర్ణాటక, ఒరిస్సా ఇవే ఉన్నాయి. నార్త్ ఇండియా ఎక్కడైతే మోడీ గారు వారణాసి, అయోధ్య రామ మందిరం ఈ ప్రాంతం అంతా ఏదైతున్నదో అంటే మోడీ గారు అంటే ఏంటి అనేది తెలిసిపోయింది ప్రజలకి. అది అంటే నిజంగా సమాజం ఇంత గొప్పది కదా అని చెప్పారంటే ఎవరు వ్యక్తిగతంగా ఎక్కువ ఆర్భాటాలు పోతే దాన్ని జీర్ణించుకోని చెప్పడానికి ఇంతకంటే పెద్ద ఉదాహరణ నేను చెప్పంటాడు. సరే ఏది ఏమైనా కానీ వీళ్ళ ఇండియా కూటమి ఈ స్థాయికి ఎదిగి రావటం రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వం వల్ల 99 స్థానాలు. నెక్స్ట్ బీజేపీ, ది హైయెస్ట్ పొలిటికల్ పార్టీ సెక్యూర్డ్ లోక్సభ ఎంపీస్ ఈస్ కాంగ్రెస్ పార్టీ. నెక్స్ట్ బీజేపీ, ది హైయెస్ట్ లోక్సభ ఎంపీ సెక్యూర్డ్ ఈస్ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో. ఇవాళ మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి యొక్క సంఖ్యాబలం పొందలేకపోయి ఉండొచ్చు దాకా, కానీ ఇలా ఇండియా కూటమి సాధించిన విజయం, దానికి నాయకత్వం వహించినట్టుగా రాహుల్ గాంధీ గారు స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో సొంతంగా 99 స్థానాలు గెలుచుకోవటం, ఇవాళ ఇది నేను కాంగ్రెస్ పార్టీ హర్షం వ్యక్తం చేస్తున్నాం. మేము ఇలా రాహుల్ గాంధీ గారు ఏదైతుందో ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సంఖ్యాబలం పొందలేకున్నప్పటికీ అలా ఈ దేశానికి ఏదైతుందో భవిష్యత్తు నాయకత్వం యావత్ సమాజం రాహుల్ గాంధీ గారి వైపు చూస్తుందని చెప్పండి. భారతదేశం ఏదైతుందో రాహుల్ గాంధీ గారి వైపు చూస్తుందని చెప్పంటున్నాం. ఆయన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఒక ప్రతిపక్ష పార్టీ ఒక హోదాతో ఏదైతుందో మళ్ళీ ప్రభుత్వానికి ఒక వాచ్ డాగ్ లాగా, ప్రభుత్వ వైఫల్యాలన్నీ ఎత్తి చూపబడే విధంగా వారు సక్సెస్ఫుల్గా ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని ఒక విశ్వాసం వ్యక్తం చేస్తున్నా. ఇలా మన ప్రాంతంలో చెప్పంటున్నాను, ఇలా ఉత్తర భారతదేశంలో ఏదైతున్నదో ఇలా బీజేపీ అంటే ఏదో తెలిసిపోయింది మోడీ గారు. ఇక్కడ దక్షిణ భారతానికి ఏదైతుందో అది ఇక్కడ ఆ గాడుపులు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి లేట్ అయిపోయింది. ఒక టర్మ్ లేట్గా వచ్చినాయి ఇక్కడికి, అక్కడికి ఇక్కడ వచ్చిన ఒక టర్మ్ లేట్ అయింది. ఆ ప్రభావం ఇక్కడ ఇప్పుడు చూపెట్టి, ఆ ప్రభావం ఇప్పుడు ఇక్కడ చూపెట్టి అంటే దీంతోనే కథ ముగుస్తుంది, ఈ కథ ముగుస్తుంది. దానికి తోడు ఏదైతున్నదో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా శత్రు మిత్రుడు అన్నట్టు, ప్రత్యర్థి మిత్రుడు అన్నట్టు ఇలా బీఆర్ఎస్ అనేది ఏదైతుందో స్వయంగా వారి ఉనికి నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ వాళ్ళు ఉనికి నిలబెట్టుకునే ప్రయత్నం చేయకుండా వాళ్ళ ప్రత్యర్థి వాళ్ళకి మిత్రుడు అనే విధంగా ఏ విధంగా వాళ్ళు గెలవడం కంటే కాంగ్రెస్ని గెలవబడి చూడటమే ప్రధానంగా వాళ్ళ లక్ష్యం గెలుచుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలవాలనే దానికంటే ఎక్కువగా కాంగ్రెస్ను ఏ విధంగా గెలుపు ధరికి చేరనీయకుండా అడ్డుపడగలుగుతాం, కాంగ్రెస్ను ఏ విధంగా గెలుపు ధరికి చేరనీయకుండా అడ్డుపడగలుగుతామన్నటువంటి ఒక ధోరణితోని వాళ్ళు ఇవాళ బీజేపీకి అండగా నిలవడం అంటే వాస్తవంగా ఇది అందరి ముందు ఏమనుకున్నాం, ట్రయాంగులర్ కంటెస్ట్ అనుకున్నాం. అందరినీ ట్రయాంగులర్ కంటెస్ట్ అనుకున్నాం. చివరికి ఏమైపోయింది పోలింగ్ నాటికి, ఇది ట్రయాంగులర్ కంటెస్ట్ కాదు, కంటెస్ట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీజేపీ బీఆర్ఎస్ టుగెదర్. ఇక్కడికి ఏమైపోయిందంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ బీఆర్ఎస్ టుగెదర్ మిత్రపక్షం పేరు. ఇలా బీఆర్ఎస్ ఓటు అంతా ఏదైతుందో బీజేపీకి బదిలీ చేయాలి. ఏ విధంగా బదిలీ చేయాలి, మా ఓటు శాతం కానీ మా ఓటు కానీ ఏదైతుందో మీరు 2023 శాతం ఎన్నికల్లో పోలైన వివరాలు చూస్తే మేము అంతకంటే మా ఓటు శాతం పెరిగింది. 23 అసెంబ్లీలో మాకు వచ్చిన ఓటు ఫిగరే కానీ శాతం కానీ రెండు కూడా పెరిగింది. బీజేపీ గెలుపుకు దోహదపడ్డది ఎవరు? బీఆర్ఎస్ అయితే వాళ్ళ ఓటు ఏదైతుందో మతతత్వ శక్తులను అడ్డుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద కూడా ఉంటుంది. మతతత్వ శక్తులను అడ్డుకోవాల్సిన బాధ్యత. కానీ ఆ విధంగా కాకుండా ఏదైతుందో వీళ్ళ ప్రత్యర్థిని కాంగ్రెస్ చూస్తే కాంగ్రెస్ ఇలా కూడా చూడాలని వీళ్ళ బీజేపీ గెలుపుకు పరోక్షంగా దోహదపడ్డారని చెప్పాలి. నేను దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. ఇలా మన జగిత్యాల నియోజకవర్గంలో అంతర్గామ ఎమ్మెల్యే గారి విలేజ్
అంతర్గామ ఎమ్మెల్యే గారి విలేజ్. సాధారణంగా ఎమ్మెల్యే గారి గ్రామంలో ఆయన పార్టీకి ఓటు ఎక్కువ తేవాలని ప్రయత్నం చేయడం సహజమని, ఆయన ఓటు ఎక్కువ తెచ్చుకోవాలని ప్రయత్నం చేయడం సహజం. ఆయన అంతర్గామంలో వాస్తవంగా ఆయన ఓటు ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేసిండు. వాస్తవంగా ఆయన ఓటు ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేసిండు, పోల్ మేనేజ్మెంట్ చేసిండు. దాంతో ఏమైంది, అక్కడ వచ్చిన ఓట్ల వివరాలు మీకు చెప్తాను నేను. కాంగ్రెస్ ఏదైతే మాకు 803 ఓట్లు వచ్చినాయి, 4 బూతులు అక్కడ ఓటర్ రికార్డుతో సహా 803 వచ్చిన మాకు. బీజేపీ 739 వచ్చింది, 730 బీజేపీకి వచ్చింది. మాకు 64 ఓట్లు అధికంగా వచ్చింది బీజేపీకి. టీఆర్ఎస్ ఏదైతుందో 641 ఓటు వచ్చింది. టీఆర్ఎస్ఏ 641 ఓటు వచ్చింది అక్కడ. బికాస్ ఆఫ్ దేర్ వాళ్ళ యొక్క ప్రెషర్ పోల్ మేనేజ్మెంట్తో ఏదైతుందో అక్కడ ఎట్లా చేసి టీఆర్ఎస్ మెజారిటీ తెచ్చుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో వాళ్ళు తీవ్ర ప్రయత్నం చేసి 641 ఓటు తెచ్చుకోగలిగినారు. అంటే ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 29% బీఆర్ఎస్కి వస్తే ఒక 32-33% బీజేపీకి వస్తే ఒక 40% కాంగ్రెస్కి వచ్చింది. సపోజ్ ఈ 641 ఒక 100 ఓట్లకే పరిమితమై ఈ 500 ఓటు ఏదైతే ఉందో బీజేపీకి బదిలీ అయితే ఏమైతే 500 400 వీళ్ళకి 200 ఓట్లు తెచ్చుకుంటారు అనుకోవి. నార్మల్ కోర్సు లోపల 400 ఓట్లు ఎటు బదిలీ అవుతుంది, బీజేపీ బదిలీ అవుతుంది నార్మల్ అయితే. అప్పుడు ఏమవుతుంది, 7 4 10 12 అవుతుంది కదా. మేము ఎక్కడ ఉంటాం, 800 కాడు ఉంటాం. మేము ఎక్కడ ఉంటాం, 800 కాడు ఉంటాం. అంటే అక్కడ ఓటును బీజేపీకి బదిలీ కాకుండా చూడటంతో ఏదైతున్నదో మా ఓటు మేము ఇంటాక్ట్ మేము తెచ్చుకోగలిగినాం, మేము మెజారిటీ ఉన్నాం అక్కడ అంతర్గామం. ఆయన ఏ విధంగా అయితే అంతర్గామంలో ఓటు నిలబెట్టుకునే ప్రయత్నం చేసిండో బీఆర్ఎస్ పార్టీకి, ఆ విధంగా అంతా నిలబెట్టుకుంటే ఇలా జగిత్యాల 30,000 మెజార్టీ వస్తుంది. మనం జగిత్యాల 30,000 మెజార్టీ వస్తుంది ఇవాళ. అంటే ఏంటి, ఆయన టీఆర్ఎస్ ఉన్న ఓటును ఆయన ఎంచుకునే ప్రయత్నం చేయకుండా బీజేపీ బదలాయింపు చేసే ప్రయత్నం చేసింది. ఆ పర్యవసనంతో ఏదైతుందో ఇక్కడ మేము ఆశించిన మేము మెజారిటీ పొందలేకపోయాం. ది రీజన్ అంటే ఎన్నిక అనేది ఏ విధంగా జరిగింది చెప్తున్నాను. సరే, ఏదైనా కానీ ఏదైతుందో ఆల్వేస్ ఓటర్ ఇలా తీర్పు ఎవరమైనా దాన్ని ఆమోదించాల్సిందే. అంటే అంటే క్లిష్ట సమయంలో కూడా ఒకవైపు ఏదైతుందో వీళ్ళ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈ విధంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనతో ముందుకు వస్తున్న భారతీయ జనతా పార్టీ, ఇంకోవైపు ఏదైతుందో నిన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితి కేవలం వాళ్ళు గెలవకుండా మంచిగానే కాంగ్రెస్ గెలవకూడదు అనేటువంటి ఒక ఆలోచనతో ఈ విధంగా ఓటును బీజేపీకి బరల్చాలనే ప్రయత్నం చేయడం జరిగిందో, ఇంత అదిలో కూడా ఏదైతుందో జగిత్యాల నియోజకవర్గాన్ని నాకు వాస్తవంగా ఐ థాట్ ఐ గెట్ మోర్ దాన్ 20,000 మెజారిటీ టు బి ఫ్రాంక్. మీతో కూడా ఇప్పుడు చర్చలు చెప్పినాయి, సరే ఆశించిన పెద్ద పొందలేకపోయినా. అయినప్పటికీ కూడా నేను జగిత్యాల ఓటర్ మహాశయులు ఓటర్లే కానీ ముఖ్యంగా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ ఓటర్లకు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా కార్యకర్తలు, ది ఎంటైర్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ ఏదైతుందో కార్యకర్తలు అందరూ కూడా ఏదైతుందో బాధ్యతాయుతంగా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుచుకోవాలి ఒక పట్టుదలతో నాకు కృషి చేసి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఎంటైర్ కేడర్ కాంగ్రెస్ పార్టీ. అంటే నాయకత్వం కూడా చెప్పంటున్నాను. ఒక దశలో ఏదైతుందో జగిత్యాల వచ్చి నిజామాబాద్ పోటీ చేయడం ఏంటని కూడా ఒక ప్రచారం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఏదైతే జగిత్యాల ఇస్ పార్ట్ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంటరీ కౌన్సిల్ అనే విధంగా నన్ను ఆదరించిన నిజామాబాద్ ప్రాంతం, నిజామాబాద్ అర్బన్ మనం పెద్ద మెజార్టీ వల్ల 16,000 పై మెజార్టీ నిజామాబాద్ అర్బన్. ఏ అరవింద్ గారి నేటివ్ అని అనుకుంటా, జగిత్యాల నేను చెప్పుకున్నట్టు అరవింద్ కూడా నిజామాబాద్ అని చెప్పుకుంటాడు కదండి. అక్కడ కాంగ్రెస్ 16,000 మెజార్టీ. వాస్తవం నిజామాబాద్ ప్రజానీకం ఏదైతుందో నాకు అండగా నిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ముఖ్యంగా ఈ ఎన్నిక సరే ఆశించిన పెద్ద పొందలేకపోయినప్పటికీ ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత పెంచిందని చెప్పి నేను భావిస్తున్నాను. ఒక ప్రజాప్రతినిధిగా నా బాధ్యత పెంచిందని భావిస్తున్నాను. ఆశ వరకు ఏదైతుందో
నేను ప్రజా జీవితంలో కొనసాగుతా. ఏ స్థాయి హోదా అనేది ప్రధానం కాదు, అది రాసుకో. ఏ స్థాయి ఏ హోదా అనేది ప్రధానం కాదు. నాకున్నటువంటి సుదీర్ఘ అనుభవంతో ఏదైతే ఉందో నా చివరి శ్వాస వరకు నేను ముందు చెప్పిన మీటింగ్లో కూడా నేను మనసులో వండైనా కానీ టెలిఫోన్లో అయినా కానీ ప్రజలకు సేవ చేసే ప్రయత్నం చేస్తాను చెప్పి ఓటమి నాకు బాధ్యత పెంచింది అనుకుంటా. కానీ ఏదైతే ఉందో నన్ను నైరాశ్యానికి లోన్ చేస్తాను చెప్పి నేను భావిస్తాను. ఓటమి నా బాధ్యత పెంచిందని చెప్పి అనుకుంటాను. నన్ను నైరాశ్యానికి లోన్ చేస్తాను చెప్పి భావిస్తాను. నాకు నా అనుభవం ఏదైతే ఉందో ప్రజా సంక్షేమానికి తోడ్పడ. ఒక రిటైర్డ్ ఇంజనీర్ ఉంటాడే, ఆయనకున్న అనుభవం అనేది ఏదైతున్నదో సాంకేతికంగా సలహాలు సూచనలు ఉంటాయి. నేను ఏదైతుందో పదవి హోదా అనేది ప్రధాన పదవి హోదా అనేది నేను ఆశించిన పదవి పొందలేకపోవచ్చు కాక. శాసన మండలి ఇంకా 9 మాసాలు ఉంది. నాకు శాసన మండలి ఇంకా 9 మాసాలు ఉన్నాయి. యాజ్ ఇట్ ఈజ్ 9 months నేను శాసన మండలి సభ్యుడిగానే ఉంటాను. నేను కొనసాగు. తదుపరి ఏదైతే ఉందో నాకున్న అనుభవం నాకు తోడుంటుంది. నాకు తోడుంటుంది. ఆ అనుభవంతో ఏదైతుందో నా జీవిత కాలం ఏదైతున్నదో నా తుది శ్వాస వరకు ప్రజాక్షేత్రంలో ప్రజా సేవలో కొనసాగుతాను. అది ప్లీజ్ మేక్ ఎ నోట్ ఆఫ్. చాలా కలుపుతుంది డెఫినెట్. నాకు జగించాలన్నటువంటి ఏదైతుందో ఇవాళ ఇక్కడ ఏమైంది అని అంటే నేను స్థానికుడిని భావనతోని నేను నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని కోరుకొని ఇక్కడ పోటీకి వచ్చాను. వాస్తవంగా పార్టీ కరీంనగర్ పోటీ చేయాలని చెప్పి నాకు సూచన చేసింది, నాకు ఒత్తిడి తెచ్చింది, మీకు అందరూ తెలిసింది. కానీ నేను చేస్తే నాకు అవకాశం ఇస్తే నేను నిజామాబాద్కి వెళ్ళి చేస్తే, ఎందుకంటే నాకు జగిత్యాల నా స్థానికత నేను ఇక్కడికి వెళ్ళి చేస్తే నా ప్రజలు సేవ చేసిన అవకాశం నాకు లభించాయి. సరే ఇక్కడ ఆశ్చర్యపడితే పొందలేకపోవడానికి కారణం ఏంటి? దేవుని తీసుకొచ్చి నాకు ఎదురుగా పెట్టేసి, దేవుడి ముందు మనిషి ఎంతనే తలకాల్సిందే కదా. దేవుడి ముందు మనిషి ఎంత అని చెప్పి అంటున్నాను. నేను ఒక మానవుని, ఒక మనిషిని చెప్పంటున్నాను. నేను ఎంత గొప్పగా భావించినా కానీ దేవుని తెచ్చి అడ్డం పెట్టిన తల వంచాల్సి వస్తుంది. వంచాలి సార్, తల వచ్చింది తప్ప దాన్ని మనము నిర్ణయం తీసుకున్నది కొంత ఇస్తుంది. ఆశ్చర్యపడ్డ పొందలేదు అంతే తప్ప. బట్ అదర్వైజ్ ఇప్పుడు ఎన్నిక ఏ విధంగా కొంత జరిగిందని మనకందరికి తెలుసు. నేను స్థానికత ప్రాతిపదికన ముందుకు వెళ్ళింది. స్థానికత కంటే ఏదైతున్నదో మోడీ గారు ఎక్కువ కనబడ్డారు. మోడీ గారు 2 కనబడ్డాయి. ఆడ జాతీయత చూపెట్టే ప్రయత్నం చేసిండ్రు, నేషనాలిటీ. ఇంకోటి దేవుని చూపెట్టే ప్రయత్నం చేసిండ్రు. స్థానికత కంటే ఎనీడే నీకు జాతీయత అనేది నేషనాలిటీ టేక్స్ ప్రియారిటీ. మోడీ అనేది ఏదైతుందో ప్రైమ్ మినిస్టర్ హోదా లోపల జాతీయత నేషనాలిటీ మోడీ దేశమే మోడీ అనేది ప్రచారం చేసి ఒక కాలం లోపల ఎక్కువ అంటే దేశం అని ఉంటాయి. ఒక కాలం లోపల పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, కొంత తర్వాత ఇందిరాగాంధీ గారు ఉంటారు. ఇలా మోడీ గారిని ఆ విధంగా ప్రొవైడ్ చేసే ప్రయత్నం చేసి ఆ జాతీయ భావన వచ్చే వరకు ఏదైతుందో ఈ స్థానికత అనేది దాని ముందు నిలబడలేక, దానికి తోడు ఏదైతుందో దేవుడు అయిపోయింది. మోడీ గారు దేవుడు అయిపోయింది. దేవుడి ముందు ఎవరి మీద తలవంతాల్సిందే కదా. తప్ప